ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకందరికీ మేలు చేయాలన్నటువంటి మరి ఒక మంచి కార్యక్రమం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళతో చర్చించిన తర్వాత భవిష్యత్తుకు ఏ విధంగా ప్రణాళిక. ఎందుకంటే పిల్లలంతా యంగ్స్టర్స్, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలను చేయాలన్నా కానీ కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళు వాలంటరీగా నెట్టుకొచ్చింది కాబట్టి తప్పకుండా మరి వారితో చర్చించిన తర్వాత భవిష్యత్తుకు ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్లో హాలిడేస్, ఈ హాలిడేస్లో కొంత స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే రకరకాలుగా. ఎందుకంటే సనతనలో అనేకమైనటువంటి పార్క్స్ ఉన్నాయి. ఒక డివిజన్లోనే 55 పార్కులు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఈ పార్కులలో కొంత పిల్లలకు ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవి కూడా మరి భవిష్యత్తులో ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి నేను మరోసారి తమ్ముడికి, మా సిస్టర్స్కి అందరికీ, కమిటీ మెంబర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం, అందుకే నేను చెప్పగానే వెంటనే వస్తా అని చెప్పాను. ఇంకా నాకు చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను కానివ్వండి, మా నాయకులందరూ వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడానికి వీలైతే కొంత బస్తీలలో తిరిగి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే కూడా నేను వారి సహకారం కూడా కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నేను మరొకసారి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు.